Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 31st March. మనం చూసాము లాస్ట్ ఎలక్షన్స్ లో రాపాక వరప్రసాద్ గారు ఏకైక వ్యక్తి జనసేన నుంచి గెలిచి పార్టీ చేంజ్ అయ్యారు. అలా ఒకవేళ మీరు కూడా గెలిచిన తర్వాత మళ్ళీ పార్టీ మారిపోను అని ఏమన్నా ప్రమాణం చేయగలరా మా ముందు మేడం? మీ రాజానగరం ప్రజల కోసం. ఎస్ మేడం, జనసేన పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడే నేను ఒక కమిట్మెంట్తో వచ్చాను మేడం. నాకు రాజకీయం ముఖ్యం కాదు మేడం, ప్రజల సేవ చేయడం. నేను ముందే చెప్పాను, రాజానగరం నియోజకవర్గ ప్రజలు అందరూ ఎవరు వచ్చినా మోసం చేసి వెళ్ళిపోయారు. అందుకే నేను గతంలోనే ప్రమాణం చేశాను మేడం. మరొకసారి మీకోసం నా ప్రమాణం ఏంటో చెప్తాను మేడం. చెప్పండి. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా, నేను కట్టుకున్న భార్య సాక్షిగా, కడుపును పుట్టిన బిడ్డల సాక్షిగా, నేను నిర్మించిన 54 దేవాలయాల సాక్షిగా, నాకున్న 300 గోవుల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా చచ్చిపోయే వరకు పార్టీ మారను. చనిపోయిన తర్వాత కూడా జన సైనికులందరూ కూడా నా మీద జనసేన జెండా కప్పి నా అంత్యక్రియలు చేయాలనేదే నా మొదటి నుంచి ప్రామిస్లో ఉన్నాను. ఆ ప్రామిస్ చేశాను పబ్లిక్, కానీ దానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను. నాకు రాజకీయం కంటే నా ప్రజలు ముఖ్యం. రాజకీయం కంటే నేను ప్రజలు ప్రేమించడం ముఖ్యం. రాజకీయం కంటే నా ప్రజల్ని మంచిగా వాళ్ళకి సేవ చేయడం నాకు ముఖ్యం తప్ప నాకు ఈ పదవులు ఇవన్నీ కూడా నాకున్న స్థానం నాకు ఎక్కువని ఫీల్ అవుతాను మేడం. ఎందుకంటే నాకున్న స్థానం అంటే అక్కర్లేదు, నాకు పెద్దగా ఆశలు లేవు. అందువల్ల నాకు పదవి ముఖ్యం కాదు మేడం. పదవి వల్ల నాకేం ఒరిగేదేం లేదు. ప్రజలకి సేవ చేయడానికి మరొక నాయకుడు అడ్డం కాకూడదనే ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటున్నాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఎందుకంటే మా గ్రామంలో అభివృద్ధి చేయాలంటే ఒక జక్కంపూడి రాజా అడ్డొచ్చాడు, మీరు చేయడానికి లేదన్నాడు. కానీ అదే నేను ఎమ్మెల్యేనైతే నేను ఏ అభివృద్ధి చేయాలనుకున్నా ఎవడో నాకు చెప్పడు. దానికోసం నేను పదవులతో చేస్తున్నాను తప్ప లేకపోతే నాకు పదవితో పని లేదు. చచ్చిపోయే వరకు జనసేనతోనే ఉంటాను, జన సైనికులతో ఉంటాను, జనసేనానితో ఉంటాను, నా ప్రజలతో ఉంటాను. పదవి ఉన్నా లేకపోయినా కేవలం ఒక జన సైనికుడిలాగైనా మిగిలిపోతాను, కానీ పార్టీ చచ్చేదాకా మారనని చెప్పి మరోసారి ప్రాముఖ్యత చేస్తున్నాను మేడం. మీ ప్రమాణానికి ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్తూ థ్యాంక్ యూ. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, రాజానగరం ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? రాజానగరం ప్రజలకి పూర్తి స్థాయిలో గడిచినటువంటి ఈ కాలంలో ఇప్పటి వరకు చాలామంది ఎమ్మెల్యేలు వచ్చారు. ఆ ఎమ్మెల్యేలు అందరూ ఏమి అభివృద్ధి చేశారు అనేది చూస్తే పెద్దగా కనిపించట్లేదు మేడం. ఒక్క 5 ఏళ్ళు కానీ పరిపాలించే భాగ్యాన్ని నాకు ఇస్తే కనీసం 50 ఏళ్ళు గుర్తుండిపోయే పరిపాలన చేసి మాత్రం రాజానగరం నియోజకవర్గ ప్రజలకి అందించగలను. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో నన్ను మించిన వాళ్ళు లేడు. అంటే ఇప్పటి వరకు 1,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన వాడిని నేను. అంటే ఉద్యోగాలు ఎలా తీసుకురావాలి అనేది నాకు తెలుసు. అలాగే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ ఫండ్స్ని తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేయడం ఎలా అనే దానికి నేను అందులో బాగా ఎక్కువ దిట్ట. ఎందుకంటే ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఢిల్లీలో కూడా వ్యాపారం చేయగలుగుతున్నాను అని అంటే నా టాలెంట్ ఏంటనేది నాకు తెలుసు బాగా, ప్రజలకు తెలియదు నా టాలెంట్ ఏంటో. సో కాబట్టి ఖచ్చితంగా మాత్రం మంచి ఫండింగ్ అనేది తీసుకురాగలం. అలాగే ట్రస్టుల ద్వారా కూడా మనం సర్వీస్ చేయగలము. అలాగే ఇండస్ట్రీస్ తీసుకొచ్చి కూడా వాళ్ళకు నమ్మకం కలిగిస్తాం మేడం. ఇప్పుడు ఏంటంటే మిగతా వాళ్ళకి నాకు ఒకటే డిఫరెన్స్ మేడం, వాళ్ళ ఆర్థిక అభివృద్ధి వాళ్ళు పెరగాలి, ఇక్కడ నాకు ఆర్థిక అభివృద్ధి ప్రజల్లో పెరగాలి. వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి వాళ్ళ కుటుంబం పెరగాలి, ఇక్కడ నాకు నియోజకవర్గం పెరగాలి. ఈ 2 డిఫరెన్స్తో ఉంటాను కాబట్టి ఖచ్చితంగా అన్ని విధాలుగా కూడా నా ఫోకస్ అంతా అభివృద్ధి మీద ఉంటుంది, ప్రజల అభివృద్ధి మీద ఉంటుంది, ప్రజల సంక్షేమం మీద ఉంటుంది. కాబట్టి నేను ప్రజలను చేయగలను. నేను అది ఎన్ని రకాలుగా నాకున్న సోర్సెస్ అని నేను. కానీ ఇప్పటికి కూడా అధికార పార్టీ వాళ్ళకి నాకున్న సంపద ఎలా వచ్చిందనే దానికి వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి పుట్టపర్తి సాయిబాబా అని ఒకసారి చెప్తారు, ఇంకోసారి ఎవరిదో నేను పనిచేసిన నా యజమాని ఆస్తి ఏదో కొట్టుకొచ్చేసాను చంపేసి అని చెప్పి చెప్తుంటాడు. ఇలాంటివన్నీ కూడా సృష్టిస్తారు. ఇవి కూడా ఉంటాయి. మొన్న రీసెంట్గా కూడా ఏదో క్షుద్ర పూజలు చేస్తారు ఏదో అని చెప్పేసి అంటాడు. గుడికి వెళ్తాం మానేసి 2 ఏళ్ళు అయింది. మధ్యలో మాత్రం రాజశ్యామల యాగం చేశాను అమ్మవారి కోసం. అది లక్షలాది మంది ప్రజలు వచ్చారు దానికి, అది వేరు. కానీ ఇలా చెప్తారు, నేను పుట్టపర్తి ఎప్పుడు పోలేదురా బాబు అని అంటే మీరు పుట్టపర్తి సాయిబాబు డబ్బులు కొట్టుకొచ్చారంటాడు. అది అసలు ఈజీ కాదు, నాకు కూడా అర్థం కావట్లేదు. అసలు నేను పుట్టపర్తి పోలేదు, ఎందుకు నాకు తెలియదు పుట్టపర్తి. నేను ఎంతసేపు హిమాలయ పర్వతాల్లోనే మౌంట్ కైలాస్ ఇలాంటి చోట్ల ఉన్నాను తప్ప షిరిడి కూడా పోలేదు నేను ఇప్పుడు దాకా. రేపు పొద్దున షిరిడి గురించి కూడా చెప్తాను. పుట్టిన దగ్గర నుంచి షిరిడి కూడా వెళ్ళలేదు నేను. కానీ అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం వెళ్ళాను. ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూశాను, పంచభూత లింగాలు చూశాను, మౌంట్ కైలాస్లో ఉన్నాను. అలాగే 6 నెలలు మన హిమాలయ పర్వతాల్లోనే ఉండిపోయాను, ఉత్తరాఖండ్ ఆ ప్రాంతంలో ఉండిపోయాను 6 నెలలు. అంటే నాకు ఇలా ఇష్టం, ఈ లైన్స్లో ఉన్నాను.
కానీ ఈ ఏళ్ళు ఏంటో నాకు అర్థం కాదు. అలాగే నా మాజీ యజమాని బ్రహ్మాండంగా ఉన్నాడు. ఆయన మన కూతురు కూడా పెళ్లి చేశారు ఆయన, అంటే ఫిబ్రవరి ఎండింగ్లోని. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి అసలు వంశీకులు లేకపోతే వాళ్ళ భార్యాభర్తలు చంపేసి నేను డబ్బు తెచ్చేసుకున్నాను అంటాడు. ఏంటో తెలియదు. వీళ్ళన్నీ ఇలా సృష్టిస్తారు. ఈసారి ఎంత ఎందుకు కానీ ఒకసారి వాళ్ళ కాళ్ళకు మొక్కేసి వాళ్ళతో ఫోటో దిగేసి బయట వైరల్ చేయండి. నిన్న కూడా కలిసాను ఆయన. రోజు ఇప్పుడు కూడా టచ్ రాదు, రోజు పంపించేయండి అందరికి. ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నారు మేడం, నా కోసం ప్రచారం చేస్తున్నారు. నా దగ్గర పనిచేశాడు చిన్న వయసులో. బత్తుల బలరామకృష్ణ నా దగ్గర పనిచేశాడు. 4 ఏళ్ళు పనిచేశాడు. 4 ఏళ్ళు మంచి కుర్రాడు. ఈయన ఈ రోజు కూడా నేను ఆశీర్వదిస్తున్నాను, ఎలక్షన్ నా వంతు కూడా ఇతను ఫండింగ్ ఇస్తున్నానని చెప్పి ఆయనే ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు మొదలు పెడుతున్నారు. నేను ఇందాకే యాక్చువల్గా ఫైనల్ అన్నాను, బట్ నేను ఇంకొక క్వశ్చన్తో ఎండ్ చేస్తాను. ఈ క్వశ్చన్తో ఏంటి అంటే, నేను ఇప్పుడు ఫ్లైట్లో వచ్చేటప్పుడు రాజమండ్రికి ఒక పెద్ద ఆయన కనిపించారు. ఆయన రాజానగరంలో ఇంతకుముందు రిటైర్డ్ టీచర్ అట, అంటే అక్కడే ఉంటున్నారు ఇప్పుడు కూడా, రిటైర్డ్ టీచర్ అండి, గవర్నమెంట్ టీచర్. ఆయన నన్ను గుర్తుపట్టి నాతో మాట్లాడి కొంతసేపు అయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు అమ్మాయి, ఎవరిని కలుస్తున్నావు అని అడిగారు. ఎవరిని ఇంటర్వ్యూ చేయబోతున్నావు, ఆయనకి అర్థమైపోయింది ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నావు అని అడిగితే నేను మీ పేరు చెప్పాను. బత్తుల బలరామకృష్ణ గారి ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నానండి అనగానే ఆయన వెంటనే ఈసారి ఆయన గెలుస్తాడమ్మా అన్నారు. అంటే అవునా అండి, అంతగా నమ్మకమా మీకన్నా అంటే ఖచ్చితంగానమ్మా అన్నారు. సరే, ఇంక నేను దాని గురించి ఏమీ ప్రొలాంగ్ చేయలేదు. చేయకుండా సరే సరే అయితే మళ్ళీ కలుస్తానంటే, అమ్మ ఒక క్వశ్చన్ ఆయన అడుగు నా తరపు నుంచి అన్నారు ఆయన. చెప్పండి సార్ తప్పకుండా అన్న. అంటే జే ట్యాక్స్ అంటే ఏంటో అడుగమ్మా అన్నారు. చెప్పండి సార్ మీరే జే ట్యాక్స్ అంటే, లేదు 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 బత్తుల గారు నా మాట అడగండి మీరు అన్నారు. ఏంటి జే ట్యాక్స్? మేడం రాష్ట్రంలో జే ట్యాక్స్ అంటే జగన్ ట్యాక్స్, మా నియోజకవర్గంలో జే ట్యాక్స్ అంటే జక్కంపూడి ట్యాక్స్. ఆయన రాజానగరం గురించే చెప్పారు. సో రాజానగరం గురించి అంటే జక్కంపూడి ట్యాక్స్. మేడం రాజానగరం నియోజకవర్గం గురించి చెప్పాలంటే ఈ జే ట్యాక్స్ అనేది చాలా భయంకరమైన ట్యాక్స్. జే ట్యాక్స్ ఎలా ఉంటుంది అంటే జే అంటే ఇన్కమ్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ సంపద మీద 35% ఉంటుంది మేడం, ఆదాయం మీద, బిజినెస్ మీద కాదు, ఆదాయం మీద 35% ఉంటుంది. అదే ఇదొక జిఎస్టీ ఉంటుంది మేడం. జిఎస్టీ అనేది ఆదాయం మీద కాకుండా 18% ట్యాక్స్ ఉంటుంది బిజినెస్ మీద. కానీ జే ట్యాక్స్ అనేది బిజినెస్ మీద 50% ఉంటుంది. ఈ రెండిట్లో మించి ఉంటుంది. ఎలా అంటే రియల్ ఎస్టేట్లో ఒక పర్మిషన్ కావాలంటే ముందు సగం వాళ్ళకి ఇవ్వాలి. రియల్ ఎస్టేట్ బినామీలకు కూడా రాజానగరంలో జరుగుతున్నటువంటి రాజానగరం మండలానికి ఒక 3 బ్రదర్స్ ఉంటారు. ఆ 3 కూడా జక్కంపూడి రాజా బినామీలు. వాళ్ళ ద్వారానే చేస్తారు బిజినెస్ అంతా. మిగిలిన వాళ్ళు వెంచర్ అప్రూవల్ కావాలంటే కనీసం 50% వాళ్ళకి కమిషన్ ఇవ్వాల్సిందే. ఆ జే ట్యాక్స్ కట్టాల్సిందే. కట్టకపోతే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ అప్రూవల్స్ ఉండవు. నెంబర్ 2, ఇక్కడ కోరుకొండ మండలంలో గాడాల్లో కూడా పెద్ద పెద్ద వెంచర్లు వేశారు. దాని మీద కూడా జే ట్యాక్స్ అయినా కట్టాలి, లేదా వెంచరే వాళ్ళ బినామీలకు హ్యాండ్ ఓవర్ చేసేయాలి. ఏ పని చేయాలన్నా సరే ఖచ్చితంగా జే ట్యాక్స్ కట్టాల్సిందే. కొండలు వాళ్ళు అమ్మేస్తే వాళ్ళ ట్యాక్స్ కడితేనే గవర్నమెంట్ మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కట్టాలి. అసలు జనరల్గా ఏదైనా ఉంటే ట్యాక్స్ వాళ్ళకి పే చేస్తే వాళ్ళ అమౌంట్ కడితే పర్మిషన్ ఇస్తారు. కాదు, ఇక్కడ జక్కంపూడి ట్యాక్స్ కడితే మైన్స్ వాళ్ళకి కూడా పే చేయకపోయినా పర్వాలేదు. కానీ ఇవన్నీ చూస్తుంటే పోలీసులు చట్టం చూస్తూ ఊరుకుంటారా? చట్టం అనేది వాళ్ళ చుట్టంగా మారిపోయింది మేడం. ఈ రోజు చట్టం వాళ్ళ చుట్టమా అని అంటే, మీరు జక్కంపూడి గణేష్ చిన్నమామ గారు కోరుకొండ సిఐ, అతను వాలంటీర్లు అందరూ కూడా రీసెంట్గా మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో సివిల్ డ్రెస్లో వెళ్ళి వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీరు ఖచ్చితంగా జక్కంపూడి రాజా తరఫున మీరు పనిచేసి బత్తుల బలరామకృష్ణ ఓడించాలని చెప్తున్నాడు. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి చిన్న పెద్ద కేసులు ఉన్న వాళ్ళందరినీ పిలిచి, మీరు ఏ కారణం చేత అయినా సరే ఈ కూటమికి కానీ మీరు సహకరించారంటే మిమ్మల్ని కేసులు గట్టి లోపల వేసేస్తాను బెదిరిస్తున్నాడు. ఎందుకంటే అతను చిన్నమామ, మేము ఆల్రెడీ కంప్లైంట్ కూడా చేసాం అతని మీద. సో ఈ విధంగా అందరు చుట్టాలని కావాల్సిన వాలంటీర్స్ అసలు కంప్లీట్ గా ఎలక్షన్ కి సంబంధించిన ప్రతి వర్క్ నుంచి కూడా తప్పించేస్తూ కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. నిన్న గవర్నమెంట్ నుంచి కూడా కలెక్టర్స్కి ఆర్డర్స్ వెళ్ళాయి. వాళ్ళు ఇండైరెక్ట్గా వర్క్ చేయమని చెప్పేసి బెదిరిస్తున్నారు మేడం. నిజానికి వాలంటీర్స్ అందరూ మా వాళ్ళే. సగం మంది జనసేన వాళ్ళు, సగం మంది టీడీపీ వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు బెదిరిస్తున్నారు వాళ్ళని. సో బెదిరించడం వల్ల అలా ఉన్నారు డిపార్ట్మెంట్ వారు. అతను ఏం చేశారంటే, ఎలక్షన్కి కావాల్సిన అతని ఆఫీసర్లందరినీ కూడా చుట్టాలు కానీ, బాగా కావాల్సిన వాళ్ళని కానీ, ఆయన మాట పూర్తి స్థాయిలో వినేవాళ్ళు కానీ, ఆయన మాట ఒక శాసనంగా భావించే అధికారులందరినీ కూడా రాజానగరం నియోజకవర్గంలో వేసుకున్నాడు. వేసుకుని అతను కబంధాస్తాలతో ఎలక్షన్ చేయాలని చెప్పేసి చూస్తున్నాడు. పూర్వం నుంచి కూడా వాళ్ళకి ఏంటంటే ర్యాగింగ్లు చేసి, రిగ్గింగ్లు చేసి వాళ్ళు ఎలక్షన్లో గెలిచిన దాఖలాలు ఉన్నాయి. ఈసారి జన సైనికులు, టీడీపీ వాళ్ళు దాన్ని ఏ కోణంలో కూడా వాళ్ళని అనుమతించరు. వాళ్ళకంటే ఎక్కువ యుద్ధం చేయడానికి మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. శాంతియుతమైన యుద్ధం చేసి, ధర్మ యుద్ధం చేసి, మంచి మెజారిటీతో
గెలిపించడానికి టీడీపీ జనసేన వాళ్ళు పూర్తిగా నడుం కట్టుకుని ఉన్నారు. ఖచ్చితంగా 50 నుంచి 60,000 మధ్య ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి మేము పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఈ సీట్ ఇవ్వబోతున్నాం మేడం. కానీ జగమెరిగిన సత్యం ఏంటంటే అందరికంటే ఓటర్స్ తెలివైన వాళ్ళు. ఎవరు ఏది చెప్తున్నా, ఏది అబద్ధం, ఏది నిజం, ఎవరు మంచి ఎవరు చెడు అని ఖచ్చితంగా వాళ్ళు బేరీజ్ వేసుకోగలరు. అవును మేడం. ఖచ్చితంగా మా రాజానగరం నియోజకవర్గంలో వాళ్ళు బెదిరిస్తున్నారు, చాలామందిని చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీ పథకాలు తీసేస్తాము, మీకు భవిష్యత్తు ఉంచం, లేదంటే మీ మీద కేసులు అక్రమ కేసులు పెడతాం, అట్రాసిటీ కేసులు పెట్టేస్తాం అని బెదిరిస్తున్నప్పుడు కూడా చిన్న చిరునవ్వుతో మాట్లాడి లోపలికి వెళ్ళిపోతున్నారు. కానీ మనసులో మాత్రం వీళ్ళు బెదిరింపుల వల్ల మొత్తం మారిపోయి అదే నాకు మెజారిటీగా నాకు శ్రీరామ రక్షగా మారినటువంటి పరిస్థితి రాజానగరం నియోజకవర్గం. జక్కంపూడి వేధింపులు బత్తులు గెలుపు మేడం, బొడ్డు పిలుపు బలరామకృష్ణ గెలుపు మేడం. ఈ విధంగా వర్కౌట్ అవుతుంది. బొడ్డు పిలుపు బత్తుల గెలుపు, జక్కంపూడి వేధింపులు బత్తుల గెలుపు, మంచి మెజారిటీతో గెలుపుతాం మేడం. మొత్తానికి బత్తుల బలరామకృష్ణ గారి మాటలు బలంగా రాజానగరం ప్రజల్లో గుండెల్లోకి చేరతాయని ఆశిస్తూ మీకు ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి ఏంటంటే మీ టెంపుల్స్ ఒకసారి చూడాలన్నది, గోమాతలు నేను వీలైతే మనం ఒక 10-15 డేస్లో ఒకసారి నన్ను అక్కడ తీసుకెళ్ళాను. తప్పనిసరిగా మేడం. మీరు దాని మీద కూడా నేను ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి కూడా అనుకుంటున్నాను మేడం. మీరు చాలామంది నాగసాధువులతో మీరు చేశారు, చాలామంది పండితులతో చేశారు, చాలా ఆశ్రమాల గురించి చేశారు. అంటే మీలాంటి వాళ్ళు అడుగు పడితే కూడా అది దైవ సంకల్పంగా కూడా చాలా దేవాలయాలు అభివృద్ధి చెందుతాయి. దాని మీద భక్తజనం కూడా బాగా హర్షిస్తారు, భక్తులకి చేరువవుతుంది. దానిలో భగవంతుడికి భక్తుడికి అనుసంధానం మీరు పెంచగలిగే వాళ్ళు ఒక నిరుపమ గారే మొత్తం మీద. కాబట్టి ఆ కార్యక్రమం కూడా చేసి అది దేవుడి కోసం చేద్దాం మేడం. ఇది మానవుల కోసం చేస్తారని మేడం ఈ యుద్ధం, అది మాధవుల కోసం చేస్తున్నాను మేడం. తప్పనిసరిగా మేడం, తప్పనిసరిగా బాగుంటుంది మేడం, మీకు నచ్చుద్ది. ఇప్పుడు ఉన్నటువంటి దానికంటే కూడా అంటే మీరు ఆ టెంపుల్ గురించి చూస్తే మీకు ఒక మంచి విషయం అర్థమవుతుంది మేడం. అంటే అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చాలా చూసుంటారు మీరు. ఆ చూసినవన్నీ కూడా అదే నమూనాతో ఇక్కడ నిర్మించబడి ఉంటాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలు 12 లింగాలు ఏ గుడికి వెళ్తే మీరు అక్కడ గుడి, అక్కడ లోపల స్వామివారి మూల విరాట్లు ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. అష్టాదశ శక్తి పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగంలో ఉంటారు, పంచభూత లింగాలు ఉంటాయి. తర్వాత అదే కాకుండా వెంకటేశ్వర స్వామి ఉంటారు, లక్ష్మీ నరసింహ స్వామి, సూర్యనారాయణమూర్తి, ఆంజనేయ స్వామి, రమా సత్యనారాయణమూర్తి, కోదండరాముడు, సాయిబాబా, లక్ష్మీదేవి, సరస్వతి, గాయత్రి ఒక గుడి ఉంటుంది. అసలు దీంట్లో మీరు ఎప్పుడు చూడనటువంటి చండికాదేవి టెంపుల్ కూడా ఉంటుంది మేడం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అయిన అమ్మవారు, మహాచండికాదేవి అమ్మవారి గుడి ఎక్కడ దొరకదు మేడం. మీకు ఒక రూపంతో మాత్రం హరిద్వార్లో మాత్రం ఉంటుంది మేడం, కొండ మీద. కానీ ఇక్కడ పూర్తి స్వరూపంతో రూపధ్యాయన గ్రంథాన్ని మేము పరిగణలో తీసుకుని ఇక్కడ మంచి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసాం. ఇవన్నీ మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఖచ్చితంగా మేడం. దాంతో పాటు సదాశివుడు ఉంటాడు మేడం, 54 చేతులతో ఉంటాడు. అది ఎక్కడ గుడి లేదు మేడం. అది సదాశివుడు కూడా ఇక్కడ ఈ గుడిలో ఉంటాడు. అలాగే కైలాస మానసరోవరం నుంచి కూడా ఒక స్టోన్ తీసుకొచ్చి ఒక శివలింగం, శ్రీచక్రం కూడా తయారు చేసి పెట్టాను. మీరు అన్ని రివీల్ చేయకండి, నేను అక్కడికి వచ్చి చూస్తాను. రైట్ మేడం, థాంక్యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.